ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ a plus b is equals to 45 degrees, then prove that 1 plus tan a into 1 plus tan b is equals to 2 అని ప్రూవ్ చేయాలి. అండ్ ఆల్సో రెడ్యూస్ ద tan 22.5 అంటే tan 22.5 ఫార్మ్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సరే, ఓకే. ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోండి, a plus b is 45 degrees. ఇది మనం ట్యాన్లలో ప్రూవ్ చేయాలి కాబట్టి 2 sides tan అప్లై చేయండి. అంటే tan ఆఫ్ అని రాసేసేయండి. tan of a plus b tan 45. సో నీకు tan of a plus b ఫార్ములా తెలుసు, అది రాయండి. tan a plus tan b by 1 minus tan a tan b. tan 45 వాల్యూ 1. ఇక్కడ మనం ఏం చేయాలి, బై 1 చేసుకుని క్రాస్ మల్టిప్లికేషన్. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, 1 minus tan a tan b రైట్ సైడ్ వస్తుంది. ఈ tan a tan bని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. ఓకేనా, మైనస్ tan a tan b తీసుకొస్తే ప్లస్ tan a tan b అవుతుంది. ఓకేనా, ఈ మిగిలిన 2 టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసాము. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 అనేది కంపల్సరీగా ఉంది కాబట్టి బోత్ సైడ్స్ 1 యాడ్ చేయాలి. అది కంపల్సరీ యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్లో స్టార్ట్ యాడ్ చేయండి, ఇక్కడ లాస్ట్లో యాడ్ చేయండి రైట్ సైడ్ 1 + 1. సో ఇక్కడ 1, సో ఇది 1 ప్లస్ యాడ్ చేసి మిగిలిన అన్ని టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ కూడా 1 యాడ్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ 1 plus tan a 1 plus tan b ఉంది కదా. సో జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 1 plus tan a అనేది ఉంది. అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ మనకు 1 plus tan a అనేది మనకు అవసరం ఉంది. సో కాబట్టి లాస్ట్ ఉన్న టర్మ్స్ చూసుకొని దాంట్లో ఉన్నటువంటి tan bని కామన్ తీస్తే మళ్ళీ ఫస్ట్ ఉన్నటువంటి 1 plus tan a లోపల రావాలి. ఓకేనా, సో tan bని కామన్ తీయండి. కామన్ తీస్తే tan b మొత్తం కామన్ తీస్తే 1 రాస్తాం. ఇలా tan b కామన్ తీస్తే మిగిలింది tan a సెకండ్ టర్మ్. సో ఇది వచ్చింది కదా. సో కాబట్టి ఈ ఫస్ట్ దాన్ని ఇట్లా బ్రాకెట్లో రాసుకోండి. నెక్స్ట్ స్టెప్లో ఈ రెండిట్లోనే tan b ఒక్కటి కామన్ తీయాలి ఈ ప్రాబ్లంలో. సో tan b కామన్ తీసాము. మళ్ళీ జాగ్రత్తగా గమనిస్తే ఈ 1 plus tan a 1 plus tan b ఇట్లా కామన్ ఉంది. సో ఇది బయట రాసేసుకోండి. బయట రాస్తే ఈ 1 plus tan a అని ఇట్లా బయట రాసేసాము. కామన్ వేసుకున్నప్పుడు బ్రాకెట్లో పెడుతున్నా, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ tan b ఉంటుంది, 1 plus tan b వస్తుంది. సో ఇది మనకు కావాల్సినట్టు ప్రూఫ్. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, tan 22.5 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో tan 22 ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ a plus b = 45 ఇచ్చిండు కదా. సో a దగ్గర 22.5 b దగ్గర 22.5 పెడితే మనకు 45 degrees వస్తుంది. అలానే ఇస్తారు ప్రాబ్లం కూడా. సో రెండు సేమ్ యాంగిల్ వచ్చేటట్టే ఇస్తాడు, ఏ వాల్యూ బి వాల్యూ. అది 22.5. సో మనకు తెలుసు 22.5 ఏ వాల్యూ బి వాల్యూ సపరేట్ చేస్తే మనకి 45 degrees వస్తుంది. కాబట్టి ఈ వచ్చిన ఫార్ములాలో ఇక్కడ ఏ దగ్గర బి దగ్గర, సో మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఏ దగ్గర 22.5 బి దగ్గర 22.5 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సో ఇది క్వశ్చన్ ఉంది కదా రాసాము. అప్పుడు ఏమవుతుంది, 1 plus a, ఈ రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి ఇది ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ లెక్క x² అవుతుంది కదా. సో ఎందుకంటే ఈ రెండు టర్మ్స్ సేమ్ కాబట్టి ఇది రెండు టర్మ్ తీసేసి స్క్వేర్ పెట్టేస్తాం. ఈ స్క్వేర్ నుండి పంపిస్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. ఈ స్క్వేర్ని ఏం చేస్తాం, అటు పంపిస్తాం, రూట్ అవుతుంది. సో మనకి ఇక్కడ అవతలకి పంపిస్తే రూట్. ఇప్పుడు ఈ 1 plus tan 22.5 ఉంది, 1 కూడా పంపిస్తే √2 - 1. అది మనం tan 22.5ని సో దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లంలో మనం ఏం చేసాము, ఫస్ట్ సో ఇచ్చిన దానికి a plus b ఇట్లా ఇచ్చిన దాన్ని తీసుకొని మనకు దేంట్లో కన్వర్ట్ చేయమన్నాడు, ట్యాన్లో కన్వర్ట్ చేస్తే tan బోత్ సైడ్స్ అప్లై చేస్తాం. చేసిన తర్వాత tan of a plus b ఫామ్లో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత tan 45 ఖచ్చితంగా 1 అది రాసేసుకుంటాం. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తాం. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఇది లెఫ్ట్ సైడ్, ఇది క్రాస్ మల్టిప్లై చేయడం వల్ల ఇది రైట్ సైడ్ టర్మ్ అయింది. సో ఇక్కడ ఎప్పుడైనా సరే మనకు 2 రావాలి కాబట్టి రైట్ సైడ్ 1 ఉండేటట్టే చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే క్రాస్ మల్టిప్లై చేసుకున్నామో ఇంకా ఇది ఈ టర్మ్ ఇటు తీసుకొచ్చుకోవాలి. ఇది tan a tan b టర్మ్ని నెగిటివ్ ఉన్న tan a టర్మ్ని ఇటు తీసుకొస్తే ప్లస్ అవుతుంది. ఇప్పుడు 1 వచ్చేది చేసుకున్నాం. అది ఫస్ట్ ఏమో. 1 వచ్చినాక బోత్ సైడ్స్ 1 యాడ్ చేయడం అనేది నెక్స్ట్ స్టెప్. ఇలా గుర్తుంచుకోవాల్సింది. సో ఎప్పుడైతే బోత్ సైడ్స్ 1 యాడ్ చేసామో రైట్ సైడ్ టర్మ్ 2 వచ్చేసింది, ఇది వచ్చింది. ఇప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో 1 plus tan a into 1 plus tan b ఇంప్రూవ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ గమనిస్తే 1 plus tan a మనకు వచ్చింది. ఇది 1 యాడ్ చేసిన తర్వాత ఈ టర్మ్ వచ్చింది కదా. సో ఇక్కడ 1 plus tan a ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి సో దాన్ని ఒక బ్రాకెట్లో పెట్టుకోండి. మిగిలిన రెండిట్లో నుంచి మనం ఒకటి కామన్ తీయాలి, అది గుర్తుంచుకోవాలి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి a plus b ఉన్న ఫార్మాట్కి ఇలా గుర్తుంచుకోండి. tan bని మనం కామన్ తీసుకుంటే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ tan a ఉంటుంది.
ఓకేనా. tan b పోతే ఏం మిగిలింది ఇక్కడ tan, కానీ ఇక్కడ ఏం మొత్తం కామన్ తీస్తే 1 రాస్తాం. ఇప్పుడు ఈ రెండింటిలో ఇది కామన్ ఉంది కాబట్టి ఇది బయట పెట్టేస్తే ఇడం 1 రాస్తాం, ఇడం tan b ఉంది, 1 + tan b, అది మనకు ప్రూఫ్ అయిపోయింది. సో ఇది ప్రూఫ్, దీన్నే ఉపయోగించుకొని మనం tan 22.5 ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఎలా ఇచ్చిందంటే ఏ వాల్యూ బి వాల్యూ 22.5 రెండు 22.5 తీసుకున్నట్లయితే మనకు 45 డిగ్రీస్ వస్తుంది. అంటే మనం ఇది సాటిస్ఫై చేసినట్టే కదా, ఇది 22.5, ఇది 22.5, రెండు 22.5. సో కాబట్టి ఏ వాల్యూ బి వాల్యూ దగ్గర దీంట్లో 22.5 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఇల్లో ఏ వాల్యూ దగ్గర 22.5, ఇల్లో బి దగ్గర 22.5 సబ్స్టిట్యూట్ చేశాడు. ఈ రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి స్క్వేర్ అయింది. సో ఇది రైట్ సైడ్ 2 ఉంది, స్క్వేర్ అని పంపిస్తే అవుట్ సైడ్ రూట్ అవుతుంది. సో దీంట్లో స్క్వేర్ రిమూవ్ అవుతుంది, బ్రాకెట్లు తీసేస్తాం. ఇప్పుడు 1 నాట్ మూవ్ చేస్తాము, మనకు కావాల్సిన tan 22.5 వాల్యూ √2 - 1 వస్తుంది. సేమ్ మిగిలిన ఈ ప్రాబ్లమ్స్ కూడా, ఈ 7th ప్రాబ్లం ఇక్కడ చేశాను చూడండి. ఇక్కడ a + b = 45 ఇచ్చాడు, కాట్లో అడిగాడు. సో కాబట్టి cot a - 1 × cot b - 1 2 అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఇచ్చిన a + b = 45 డిగ్రీ తీసుకుంటాం, కాట్లో ఇచ్చింది కాబట్టి బోత్ సైడ్స్ కాట్ అప్లై చేస్తాం, ఈ రెండు సైడ్స్. సో cot of a + b ఫార్ములా ఇది, cot a cot b - 1 cot b + cot a. సో ఇది లాజిక్గా గుర్తుంచుకోవాల్సింది. సో ట్యాన్లో చూడండి, ఈ టర్మ్స్ ట్యాన్లో అయితే డినామినేటర్లు వచ్చినాయి, ప్లస్లు కానీ మైనస్లు కానీ, ఇక్కడ న్యూమరేటర్లు వస్తాయి, ఇక్కడ డినామినేటర్లు వస్తాయి, అలా గుర్తుంచుకోండి లాజిక్. సో tan cot 45 వాల్యూ 1, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాలి. ఓకేనా, పై 1 వేసుకున్నా క్రాస్ మల్టిప్లై చేస్తే పైన ఉన్నది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇక్కడ అటు సైడ్ 1 ఉందనుకోండి, ఈ డినామినేటర్ మనకు కావాల్సినట్టే రైట్ సైడ్ టర్మ్. సో మనకేం చెప్పామో అటు సైడ్ 1 ఉంటే చూసుకోవాలి కాబట్టి మనం 1 ఉండేలా చూసుకోవాలి కాబట్టి దీంట్లో ఈ -1ని అటు పంపించండి. ఓకేనా, ఈ రెండు టర్మ్స్ని లెఫ్ట్ సైడ్ తెచ్చుకోండి, అది ఇంపార్టెంట్. ఇక్కడ చేయాల్సిన టర్మ్. సో ఈ రెండు టర్మ్స్ని ఇటువైపు తెచ్చుకోవాలి, ఈ -1 ఉన్నది అటు సైడ్ పంపించుకుంటాం. సో ప్లస్ cot a ఇటు వస్తే -cot a రాశాను చూడండి, ప్లస్ cot b ఇటు వస్తే -cot b రాశాను. ఈ -1 ఉన్న టర్మ్ ఎటు పంపించాలి, అటు 1, ఎందుకంటే రైట్ సైడ్ ఎప్పుడు 1 తెచ్చుకోవడం ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం మోడల్స్లో 2 యాంగిల్స్ 45 ఇచ్చినా 135 ఇచ్చినా ఏది ఇచ్చినా 1 తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, 1 తెచ్చుకోవడం ఇంపార్టెంట్. 1 తెచ్చినాక యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్ అని ఖచ్చితంగా రాయాలి. సో దానికోసమనే ఈ -1 ఇటు పంపించేసి ఇవి రెండు ఇటు పంపించేస్తే మనకు 1 వచ్చేస్తుంది. ఇప్పుడు యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్ ప్రతి దాంట్లో. సో మనం యాడింగ్ ఎక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఈ లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ టర్మ్స్ అనే తర్వాత. సో కాబట్టి ఇక్కడ లాస్ట్లో యాడ్ చేసుకుందాం, ఓకేనా, యూజ్ ఉంటుంది. లాస్ట్లో యాడ్ చేసుకుంటే యూజ్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ట్యాన్లో అయితే ఫస్ట్లో యాడ్ చేయండి, కాట్లో అయితే లాస్ట్లో యాడ్ చేయండి, అంతే సింపుల్గా. ఏది లెఫ్ట్ సైడే కానీ లాస్ట్లో ఇచ్చండి 1 అని, ఫస్ట్లో అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. సో లాస్ట్లో ఇచ్చండి 1. సో ఇక్కడ వచ్చేసి 1 అయింది. ఇప్పుడు 1 + 1 కదా, ఇక్కడ కూడా 1 యాడ్ చేయాలి, బోత్ సైడ్స్ 1 యాడ్ చేయాలి. చేశాడు చూడండి, మిగిలిన అన్ని టర్మ్స్ యాస్టీస్గా రాశాడు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ రాశాడు. సో బోత్ సైడ్స్ 1 యాడ్ చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఇక్కడ చూసుకోవాలి, ఇచ్చిన ప్రాబ్లంలో ఏ ప్రూవ్ చేయాలంటే cot a - 1 × cot b - 1. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రెండిట్లలో ఏది కామన్ ఉంది, cot a కామన్ ఉంది ఫస్ట్ రెండిట్లలో. కాబట్టి cot a కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, ఫస్ట్ దాంట్లో cot b cot a కామన్ 1, cot b - 1 ఉంది కదా మనకు కావాల్సిన దాంట్లో. సో కాబట్టి ట్యాన్లలో దాంట్లో నుంచి సెకండ్ 2 టర్మ్స్ నుంచి మనం tan bని కామన్ తీస్తే ఇక్కడ కాట్లలో ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి మనం cot aని కామన్ తీసాము, అప్పుడు cot b - 1 వచ్చింది. ఈ రెండు టర్మ్స్లో కూడా ఒకటి కామన్ తీయాలి, ఎట్లా అంటే -1 కామన్ తీశాడు, అది ఇంపార్టెంట్. ఇక్కడ రెండు టర్మ్స్లో కూడా ఓకేనా, ఈ రెండు టర్మ్స్లో కూడా -1 యాడ్ కామన్ తీయాలి. సో ఇక్కడ ఓన్లీ 1 టైం మాత్రమే చూడండి, ఇక్కడ 1 టైం మాత్రమే కామన్ తీశాడు. 1 + tan ఇక్కడ పెట్టేసుకొని tan b ఒకటే కామన్ తీయగానే మనకు కావాల్సిన టర్మ్స్ వచ్చేసినాయి. ఇక్కడ మనకు ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి cot a కామన్ తీయాలి, ఓకేనా. నెక్స్ట్ ఇంకో రెండు టర్మ్స్ నుంచి -1 కామన్ తీసాలి. అప్పుడు -1 కామన్ తీయడం వల్ల ఇది cot b అవుతుంది, ప్లస్ అవుతుంది. ముందు +1 ఉంది కాబట్టి ఇది -1 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది మల్టిప్లై చేస్తే మనకు 5 వస్తుంది కాబట్టి సో మైనస్ కామన్ తీసినప్పుడు వీటి సింబల్స్ మారుతాయి, ప్లస్ ఉన్నది కాస్త మైనస్ ఉన్నది ప్లస్ వస్తుంది. ఇప్పుడు cot b - 1 వచ్చింది. ఈ రెండు టర్మ్స్లో చూసినట్లయితే cot b - 1 ఖచ్చితంగా కామన్ ఉంటుంది. సో అది మనం అవుట్ సైడ్ తీస్తే ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి cot a - 1 వస్తుంది. సో అది మీరు ఫైనల్గా రాసుకోవడమే. కానీ మీకు ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్ అంటే ఈ రెండు స్టెప్సే ఇంపార్టెంట్ స్టెప్స్. 1 ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి ఇది అటు సైడ్ పంపించడం, 1 ఇటు పంపించడము అదొకటి ఇంపార్టెంట్ స్టెప్.
కానీ ఈ 1 ఇటు పంపించడము, ఈ 2 టర్మ్స్ ఇటు పంపించడము. 1 యాడ్ చేసిన తర్వాత అది లాస్ట్లో యాడ్ చేయాలి, అది ఇంపార్టెంట్. అది లాస్ట్లో యాడ్ చేయాలి. సో ఈ ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి cot A కామన్ తీయడం, నెక్స్ట్ నుంచి -1 కామన్ తీయడం. అది గుర్తుంచుకుంటే మనకు బ్రాకెట్లో cot B -1 వస్తుంది. సో cot B -1 అగైన్ కామన్ తీస్తే మనకు cot A -1 వస్తుంది. సో మనకు కావాల్సిన ప్రూఫ్ ఇది. సిమిలర్గా 8th ప్రాబ్లం కూడా ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో 7th క్వశ్చన్ మరొకసారి రివిజన్. సో ఇచ్చిన A+B 45 తీసుకుని కాట్లలో ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి కాట్ అప్లై చేయాలి 2 సైడ్స్. సో ఇది cot of A+B ఫార్ములా రాసుకుంటాం. cot 45 1 ఫార్ములా రాసుకుంటాం. cot A cot B -1 cot B cot A ప్లస్ cot A. మరి తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్. సో ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇది ప్రొడక్ట్ చేసింది రైట్ సైడ్ వస్తుంది. సో దీంట్లో ఏం చేయాలంటే ఈ 2 టర్మ్స్ ఇటు రావాలా, 1 ఇటు పంపించేసుకోవాలి, అది గుర్తుంచుకోవాలి. -1 ఇటు వస్తే +1 అవుతుంది, ఇవి 2 మైనస్ అవుతాయి. -cot A -cot B చేసిన తర్వాత 1 బోత్ సైడ్ యాడ్ చేయాలి, ఇది లాస్ట్లో యాడ్ చేయండి. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి cot A కామన్ తీస్తాము, అప్పుడు cot B -1 వస్తుంది. నెక్స్ట్ 2 టర్మ్స్ నుంచి 1 యాడ్ చేయడంలో -1 కామన్ తీస్తే అగైన్ దిస్ cot B -1 ఇక్కడ కూడా వస్తుంది. సో రెండింటి నుంచి ఇది కామన్ తీస్తే మనకు కావాల్సినట్టు cot A -1 ఇంటూ cot B -1 ప్రూఫ్ వచ్చేస్తుంది. ఇది ప్రూఫ్. సో ఇది సేమ్ ఈ మోడల్, ఇది కూడా సేమ్ మోడలే. ఇక్కడ ఏంటి, ఇక్కడ A - B = 3π/4 ఇచ్చాడు. ఇక్కడ tan A tan ఒకటి చూడండి, ఒకటి మైనస్ ఇచ్చిండు, ఒకటి ప్లస్లో ఇచ్చిండు, = ప్రూవ్ చేయమన్నాడు. ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ A - B 35గా 3π/4 ఇచ్చాడు కాబట్టి tan అప్లై చేయాలి ఫస్ట్ బోత్ సైడ్స్. tan A - B ఫార్ములా రాయాలి, tan A - tan B 1 + tan A tan B. tan 3/4 మాత్రం గుర్తుంచుకుంటే అది -1. ఇప్పుడు మనము ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. బై 1 వేసుకొని ఇది యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. tan A - tan B లెఫ్ట్ సైడ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. సో రైట్ సైడ్ ఈ -1తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి, క్రాస్ మల్టిప్లై చేయాలి కదా. ఇప్పుడు ఈ టర్మ్తో ఇది క్రాస్ మల్టిప్లై చేయాలి కాబట్టి సో ఈ -1 తోటి ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేసి ఇక్కడ రాశాడు. సో -1 × 1 ఏమవుతుంది, -1. సో -1 × tan A tan B ఏమవుతుంది, -tan A tan B. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, దీన్ని రాసే ముందు సో దీన్ని చూడు, ఇక్కడ ఇటువైపు ఉన్నటువంటి -tan A tan Bని ఇటువైపు తెచ్చేసుకోండి. ఓకేనా? సో దీని వైపుని ఇటువైపు తెచ్చుకోండి. లేదా ఇంకెలా తీసుకోవచ్చు, సింపుల్గా ఇందాక చేశాను కదా, -1 ఉన్నప్పుడు ఈ -1ని +1 చేసుకోవాలి కదా, ఇది ఇటు పంపించండి. -1 అయితే +1 అవుతుంది. ఈ రెండింటిని ఇటువైపు పంపించాలి, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకు 1 రావడమే ఇంపార్టెంట్. ఈ -1 ఇటు వస్తే ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఈ tan A - tan B అటు వస్తే -tan A అయింది, +tan B అయింది. అందుకనే ప్లస్ ఉండటం ముందు రాసుకుంటే తర్వాత మైనస్ రాసుకుంటే ఎట్లా రాసుకున్నా ఏం కాదు. సో ఈ మైనస్ది ఏం చేశాడు, ఇటువైపు రాసుకోండి -1, ఈ రెండింటిని ఇటువైపు రాసుకోవాలా, గుర్తులు చేంజ్ చేయాలి అంతే. ఇటు tan A పోతే -tan A, -tan B పోతే +tan B, ముందే -tan A రాయకూడదు. సో ఇలా రాసుకున్న తర్వాత ఓకేనా. ఇప్పుడు రైట్ సైడ్ 1 వచ్చింది కదా, 1 రావడం కోసం ఇలా చేయాలి. ఇప్పుడు యాడింగ్ ఆన్ 1 బోత్ సైడ్స్ అనుకుందాం. చెప్పినాక ట్యాన్లు వస్తే ఫస్ట్లోనే యాడ్ చేసుకోవాలి, స్టార్టింగ్లో. కాట్లు వస్తే లాస్ట్లో యాడ్ చేయండి, 1 లాస్ట్లో యాడ్ చేసుకుంటే రిజల్ట్ వస్తుంది. సో ట్యాన్ వచ్చింది కాబట్టి మీకు ఫస్ట్లోనే దీంట్లో ఈ ప్రాబ్లంలో 1 అని పోతుంది కదా, దీంట్లో ఫస్ట్లో యాడ్ చేయండి. దీనికి 1 + 1 2 అవుతుంది. సో ఈ రెండింటిలో 1 + tan B ఇది కామనే ఉంది. ఓకేనా. సో ఈ 2 టర్మ్స్ నుంచి -tan A కామన్ తీయాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇక్కడ -tan A 1 - tan A ఉంది కదా, అందుకని ఇక్కడ tan A రాదు, -tan A కామన్ తీయాలి. సో 1 + tan Bలో -tan ఈ రెండింటిలో -tan A కామన్ తీస్తే ఇది 1 మైనస్ తీసినా కాబట్టి వీటికి రెండింటిలో లోపల పాజిటివ్స్ వస్తాయి 2. 1 ప్లస్ ఇక్కడ మిగిలింది tan B, మిగిలింది tan B. ఓకే, -tan A మొత్తం తీసుకొస్తే ఇక్కడ 1, -tan A తీసేసిన తర్వాత tan B ఉంది, +tan Bనే రాయాలి ఇక్కడ. సో ఈ రెండింటిలో ఈ టర్మ్స్ కామన్గా ఉన్నాయి, ఇది కామన్ తీసుకుంటే 1 + tan B × 1 - tan A = 2. సో ఇందులోకి ఏం చేసాము, ఇచ్చిన దాన్ని A - B తీసేసుకొని ట్యాన్లలో అవసరం ఉంది కాబట్టి ట్యాన్ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత tan A - B ఫార్ములా రాసి tan 3/4 వాళ్ళు మాత్రం -1 గుర్తుంచుకోవాలి. ఫార్ములా రాసిన తర్వాత క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు బై 1 వేసుకొని క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ మాత్రం ఇది క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ -1 తోటి దీన్ని ప్రొడక్ట్ చేయాలి, అది ప్రొడక్ట్ చేసి రాస్తాడు. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాడు, ఈ -1ని ఇటు రాసేసాడు 1, ఈ 2 టర్మ్స్ని అటు పంపించాడు. ఓకేనా. +tan A పంపిస్తే -tan A, -tan B పంపిస్తే +tan B. అప్పుడు ఇది ఉన్నది రాయాలి, -tan A tan B. ఓకేనా.
ఇప్పుడు ఇటువైపు 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇది రాసిన ఒకటే, ఇది ఈజ్ ఈక్వల్స్ 1 రాసిన ఒకటే కదా, అందుకనే రాశాడు అట్లా. ఇప్పుడు 1. సో ఇక్కడ నుంచి 1 యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్లో యాడ్ చేయాలి. ఓకేనా, బోత్ సైడ్స్. ఈ 1 + tan ఎలా ఉంచేసి ఇక్కడ -tan a కామన్ తీయడం ఇంపార్టెంట్ రోల్. 1 + tan b వస్తుంది, ఎందుకంటే ఇదే సేమ్ ఇలా రావాలి. ప్రతిదాంట్లో కూడా ఇది దీంట్లో రావాలి. మనం ఎక్కడ సరే ఏదైనా కామన్ తీస్తున్నామంటే ఈ బ్రాకెట్లో ఉన్నాయి ఖచ్చితంగా రిపీట్ అవ్వాల్సిందే. సో కాబట్టి ఇలా నుంచి -tan a కామన్ తీస్తే 1 + tan b ఉంటుంది. ఈ రెండింటిలో 1 + tan b కామన్ తీస్తే మనకు కావాల్సినటువంటి 1 + tan b × 1 - tan a = 2 వస్తుంది. సో ఈ 3 మోడల్స్ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయండి.